రాహుల్ కు లక్నో షాక్. కెప్టెన్ గా వద్దే వద్దు, ప్లేయర్ గా ఓకేనా? ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు మెగా వేలం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేలంలో స్టార్ ఆటగాళ్లను సొంతం చేసుకుని జట్లను పటిష్టం చేసుకునేందుకు అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఎంతమందిని రీటైన్ చేసుకోవచ్చు అనే విషయంపై బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ లక్నో సూపర్ జైంట్స్ మాత్రం వికెట్ కీపర్, బ్యాటర్ కేఎల్ రాహుల్ ను రిటైర్ చేసుకోనుందని సమాచారం. అయితే కెప్టెన్సీ బాధ్యతల నుంచి అతన్ని తప్పించనున్నట్లుగా తెలుస్తోంది. ఓ బ్యాటర్ గానే అతన్ని జట్టులో కొనసాగించాలని లక్నో మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు ఆ జట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కెప్టెన్ గా ఎవర్ని ఎంచుకోనున్నారు అనే దానిపై కొంత సందిగ్ధత ఉన్నట్లుగా తెలుస్తోంది. వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు నికోలస్ పూరన్తో పాటు ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా పేర్లను పరిశీలిస్తున్నారట. వీరిద్దరిలో ఎవరో ఒకరు కెప్టెన్సీ బాధ్యతలను అందుకోవడం ఖాయమని అంటున్నారు. ఇదిలా ఉంటే సోమవారం కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జైంట్స్ సీఈఓ సంజీవ్ గోయంకాతో సమావేశమయ్యాడు. కెప్టెన్సీ, రీటెన్షన్ వంటి అంశాలపై ఇద్దరూ చర్చించారు. తాను లక్నోతోనే కొనసాగనున్నట్లు గోయింకాతో రాహుల్ చెప్పాడు. గోయింకాకు రాహుల్పై పూర్తి విశ్వాసం ఉంది. అతను ఆటగాడిగా కొనసాగించబడతాడు, కానీ జట్టుకు కెప్టెన్ గా కనిపించడు. బ్యాటర్గా జట్టుకు మరింతగా ఉపయోగపడాలని అతడు కోరుకుంటున్నాడు. మేం కొత్త కెప్టెన్ కోసం అన్వేషిస్తున్నాం. కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్లు కెప్టెన్సీ రేసులో ఉన్నారు అని లక్నో ఫ్రాంచైజీకి చెందిన సన్నిహిత వర్గాలు మీడియాకు తెలిపాయి. ఐపీఎల్ 2024 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయిన తరువాత కెప్టెన్ కేఎల్ రాహుల్తో మైదానంలోనే గోయింకా కోపంగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో రాహుల్ లక్నోని వీడి వేరే ఫ్రాంచైజీ వెళ్లనున్నాడు అని ఊహాగానాలు వచ్చాయి. సోమవారం గోయింకాను రాహుల్ కలవడంతో వీటికి తెరపడినట్లే. అయితే వేలానికి ఇంకా చాలా సమయం ఉండడంతో ఆలోపు ఏమైనా జరగొచ్చునని పలువురు అంటున్నారు. ఇలాంటి ఆసక్తికర విషయాల కోసం మా RRR ఫ్లిక్స్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.